ఎటుపాలి బాబు అన్న లోకల్ చార్జ్ ఎంత? ఎక్కి దిగితే 20 రూపాయలు అన్న. ఓకే బా. హలో అన్న, రమేష్ అన్న చెప్పు. వరంగల్ రావాలన్నా? 2000 ఇస్తావా? సరే అన్న, వస్తా కానీ ఇక్కడ ఒక మెంటల్ ఎవరు దొరికిందన్న నన్ను. అసలు ఏం చేయాలన్నా ఈయనను 4-5 గల్లీలు తిప్పి డీజిల్ మొత్తం ఓడిసిపోయిందన్న. ఇగో 1 రూపాయి కూడా ఇస్తలేడు. ఏం చేయాలన్నా అన్న? ఆగన్న కొద్దిగా ఈయనను దింపి వస్తా అన్న. అన్న ఏమనుకోకే, అటు నా పిల్లం ఫోన్ చేస్తాను, ఇటు మీరు ఫోన్ చేస్తారు. ఈ దిమాగ్ ఖరాబ్ అయినాడు ఈయన సైకు. నాకు నాయమడి తలిగిందన్న. బండి ఆటోలో ఎక్కి నన్ను అస్సలే దిగుతలేడన్నా. ఏం చేయాలన్నా? నేను తలకాయ బాదుకుంటానా అన్న. ఇగో డీజిల్ కూడా అయిపోయింది. బండి ఇక్కడ ఆగేటట్టు ఉన్నది. ఆయన డబ్బులు ఇస్తే నేను డీజిల్ కొట్టించుకోవాలి. వస్తా అన్న, సాయంత్రం వస్తా అన్న. 4ంటికి వస్తా అన్న పక్క. అన్నా గల్లీ మిస్ అయింది. ఇంతసేపు ఆ గల్లి అన్నాడు. ఆ నమ్మిడి కూడా ఫోన్ చేసి ఈ పక్క గల్లీ ఇదొక్కటే గల్లీ అయిపోయింది. పొద్దున్న నుంచి గోసా పూచుకుంటున్నావు కాదన్నా. ఎందుకన్నా ఇంత ఆటో డ్రైవర్ అంటే చీపానే మీకు? అసలు ఏమి లెక్కలేమా మేము? ఎక్కడన్నా చెప్పానా? నీకు దండం పెడతా, ఎక్కడ దింపాలని చెప్పే. అరే వరంగల్ కిరాయి వచ్చిందన్న నాకు. అటు నా పిల్లం ఫోన్ చేస్తాందన్న. చేపలు తీసుకురమ్మంటుంది. ఆ చేపలు ఎట్టిపోయినాయి, నా చుట్టాలు ఎట్టిపోయినారు. ఏందన్నా నీ ఏమంటే ఉండాలన్నా నేను? ఇప్పుడు ఎక్కడన్నా చెప్పానా? ఇప్పుడు ఒక గల్లి చెప్పే, అక్కడ దింపిపోతా. నీకు దండం పెడతానే. అన్న ఆటో ఎందుకు ఆపినవే? ఈ గల్లి కాదు, అట్నే పక్క గల్లి. అట్నే మా వాళ్ళు ఒకటే ఫోన్ చేస్తారు. జర పోనీ. ఏందన్నా దిగరాదనిగా? అరే నీ కిరాయి సల్లాగుండా నువ్వు పొద్దు నుంచి నా ఏమడి జరిగినా. నా అదృష్టం ఏందో కానీ నీ కిరాయి సల్లాగుండా నీకు చెప్తే అర్థం కదా. అటు నా భార్య ఫోన్ చేసి చుట్టాలు వచ్చినా నీ చేపలు తెమ్మంటుంది. ఇటు వరంగల్ కిరాయి వచ్చింది, ఇక్కడ డీజిల్ అయిపోయింది. నీ పైసలు సల్లాగుండా ఆ 2000 కిరాయి పోయింది. ఇటు చుట్టాలు పోయింది. అటు నా పెళ్ళం ఇక కాల్చి జుట్టు కాల్చి ఇక పొయ్యిలు అవుతుంది అన్న. నువ్వు ఆటో ఆటో దిగన్నా. అరే చెప్పేది నీకే అన్నా. డీజిల్ అయిపోయిందన్న బండిలా. తమ్ముడు ఎందుకు దిగుతావు ఆటో? నువ్వు చెప్పేది నిన్నే. నీ బాధ ఏంది? నిన్ను చూసి నా జుట్టు మొత్తం ఊసిపోయిందే. అన్న ఏం లేదన్న, నువ్వు ఇందాక ఎక్కి దిగి 20 అన్నావు కానీ అక్కడ 10 రూపాయలు ఉన్నాయి. అందుకే ఏం చేయలేదు, ఇలా ఆటో అని చెప్తాను నేను. నీ అమ్మ అదృష్టం చల్లకుండా అన్న. ఆటో దిగే, చెప్పేది నీకే. అరే ఇక పొద్దున్న నుంచి తిప్పి నీ అన్న డీజిల్ మొత్తం అయిపోయింది. ఆ 2000 కిరాయి పోయింది. ఇటు నా పిల్లలు చుట్టాలు వచ్చిరా చేపలు తీసుకురమ్మన్నది. ఇక నేను ఎట్లా చావాలి? నీ అమ్మ కర్మ. నీ అమ్మ నువ్వు ఎక్కడ తలిగినా నాకు? నువ్వు ఎక్కడ సైకోముండ తలిగినా? నీ అన్న నువ్వు ఆటో దిగే. అరే ఇక నువ్వు ఆటో ఉంచుకో, నువ్వే ఉండు. ఈ ఆటోలో ఏమైనా చేసుకో. నీ అమ్మ కర్మ గుద్దాం. ఓ అన్న రావే కదా. చెప్పేది నీకేరా నాయన. నీ అమ్మ ఎక్కడ తలిగినావురా? నీ ఆటో ఉంచుకో, నువ్వు ఉంచుకో. నీ నేను పోతాను ఇక నేను.